ఎగ్ మసాలా ఫ్రై మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. అదిరిపోయే టేస్ట్‌గా ఉంటదనమాట. ఫస్ట్ అయితే నీట్‌గా గుడ్లయితే బాయిల్ చేసుకోండి. కల్లుప్పేసుకొని. ముందుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారిగా నీట్‌గా కల్లుప్పయితే వేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నీట్‌గా ఒలుసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలనమాట. పక్కనెట్టుకున్న తర్వాత అప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత తగినంత ఆయిల్ అయితే ముందుగా కళాయిలో వేసుకోండి. కేవలం తగినంత మాత్రం ఆయిలే వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత అప్పుడు నీట్‌గా ఏగాలనమాట. ఉల్లిపాయలు ఎంత బాగా ఏగితే అంత బాగా వస్తది. ఉల్లిపాయలు బాగా ఏగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. ఈ 2 కూడా బాగా ఏగిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఏసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా ఏసుకోండి. అలాగే మీకు ఏ రెసిపీ కావాలో ఒకసారి కామెంట్ చేసేయండి. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా ఏసుకోండి. ఇవన్నీ బాగా ఏసిన తర్వాత కల్లుప్పు కూడా కొంచెం వేసుకోండి. ముందుగా సాల్ట్ వేయకుండా కల్లుప్పు మాత్రం వాడండి. చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. తర్వాత దీనికి తగినంత కారం కూడా ఏసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా ఏసుకొని తర్వాత అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం టమాటా సాస్ వేసుకోండి. టమాటా సాస్ వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం వేపుకున్న ఎగ్స్ అయితే అందులో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు నీట్‌గా దగ్గర అయినంత వరకు ఆ మసాలా పట్టినంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడు నీట్‌గా చాలా టేస్ట్‌గా వస్తది ఎగ్ ఫ్రై అయితే. లాస్ట్‌లో కొంచెం కస్తూరి మెంతి ఏసుకొని ఎగ్ ఫ్రై అయితే నీట్‌గా రెడీ అయిపోద్ది. ఒకసారిగా మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఇంకే రెసిపీ కావాలన్నా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన పేజ్‌ని అయితే ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాయుడు చెఫ్ ది బెస్ట్‌గా ఫుడ్ ఇస్తారనమాట. మీకు ఏ ఆర్డర్ కావాలన్నా మనకైతే ఒక్క నెంబర్‌కి పైనున్న నెంబర్‌కి ఒక కాల్ అయితే చేసేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అందరికి.